బిగ్ బాస్ సీజన్ 9 నుంచి భరణి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక తాజాగా 7వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా హౌస్లో పూర్తయింది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యేందుకు ఎవరు నామినేట్ అయ్యారు, ఎలా నామినేట్ చేశారు అనే విషయాలు చూద్దాం. కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టి, గౌరవ్ ఇద్దరినీ చెరో పిల్ సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ కోరాడు. దీంతో సుమన్ శెట్టి ఆరెంజ్, గౌరవ్ బ్లూ కలర్ పిల్ని ఎంచుకున్నారు. తర్వాత వీళ్లు ఆ పిల్ పవర్తో హౌస్లో చెరో వ్యక్తిని సెలెక్ట్ చేసుకోమని సూచించాడు. అలా సెలెక్ట్ చేసుకున్న వారికి నామినేట్ చేసే పవర్ వస్తుందన్నమాట. దీంతో సుమన్ శెట్టి ఇమ్ముని, గౌరవ్ అయేషాని ఎంపిక చేశారు. తర్వాత వీరిద్దరికీ బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టాడు. ఆ బెలూన్స్లో నామినేషన్ టికెట్లు పెట్టారు. ఆ టికెట్స్ పొందిన వారికి ఈ వారం నామినేషన్స్ చేసుకునే వివిధ పవర్స్ వస్తాయన్నమాట. అలా అయేషాకి 3 స్లిప్స్, ఇమ్మానుయేల్కి 5 స్లిప్స్ దొరికాయి. ఇక అందులో ఉన్న పవర్స్ ని ఎవరితో పంచుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ ఛాయిస్ ఇచ్చాడు. దీంతో కళ్యాణ్, దివ్య, రమ్య, తనూజ, రీతూలకి ఒక్కో స్లిప్ ఇచ్చేశాడు ఇమ్ము. ఇక అయేషా ఏమో సంజన, శ్రీనివాస్ ఇద్దరికీ చెరో స్లిప్ ఇచ్చేసి డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ ఉన్న స్లిప్ ని తన దగ్గర పెట్టుకుంది. ఆ పవర్తోనే రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది అయేషా. ఇక స్లిప్స్ అందుకున్న మిగిలినవారు తమ నామినేషన్స్ చేశారు. అలా చివరికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 8 మంది లిస్ట్లో చేరారు. వీరిలో వైల్డ్ కార్డ్స్ నుంచి కేవలం ఇద్దరే ఉండటం విశేషం. రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజన, రమ్య, మోక్ష, శ్రీనివాస్, సాయి. ఇలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ సందర్భంగా సంజన, తనూజ, అయేషా, రీతూ, తనూజ, రమ్య, కళ్యాణ్, శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. మరి ఎవరిని నామినేట్ చేశారు, కారణాలు ఏం చెప్పారు అనేది ఎపిసోడ్లో చూడాలి. ప్రస్తుతానికి హౌస్లో 15 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 6 వైల్డ్ కార్డ్స్ కాగా మిగిలిన 9 మంది పాత కంటెస్టెంట్లు. మరి ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో కొత్త వాళ్లు కూడా 2 ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.